హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది కాఫీ టేబుల్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి డెలివరీ జరుగుతూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోకి తెలిసే విషయం ఏంటంటే తనకి ఒక అబ్బాయి పుట్టాడని చెప్పేసి కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక ఫర్నిచర్ షాప్ కి వెళ్తారు. అది కూడా ఒక కాఫీ టేబుల్ కొనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఆ షాప్ లో అతని కాఫీ టేబుల్ చూపించమంటే తను ఒక మోడల్ చూపిస్తాడు. అది చాలా బాగుందని, అంతేకాకుండా ఇది చాలా సూపర్ గా ఉంటుందని చెప్పేసి ఆ షాప్ అతను చెప్తూ ఉంటాడు. అదే మోడల్ హీరో కూడా బాగా నచ్చేస్తుంది. కాకపోతే హీరోయిన్ కి అస్సలు నచ్చదు. అదే సమయంలో షాప్ అతను ఏమంటాడంటే ఈ మోడల్ చాలా బాగుంటుందండి, పైన గోల్డ్ టెక్స్చర్ చాలా సూపర్ గా ఉంటుంది, అంతేకాకుండా దీని మీద ఉన్న గ్లాస్ ని ఎవ్వరూ పగలగొట్టలేరు, ఎందుకంటే అన్బ్రేకబుల్ గ్లాస్ అనమాట, కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పి అనడంతో హీరోకి మాత్రం ఆ కాఫీ టేబుల్ పెచ్చగా నచ్చేస్తుంది. హీరోయిన్ కి మాత్రం అస్సలు నచ్చదు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే చూడండి, అతను ఏదో ఒకటి చెప్పి మీ చేత ఈ కాఫీ టేబుల్ కొనిచ్చాలని చూస్తున్నాడు, కాబట్టి దయచేసి వచ్చేయండి అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే నా జీవితంలో నేను ఫస్ట్ టైం ఒక వస్తువుని ఇష్టపడ్డాను, దాన్ని కూడా కొనుక్కోనివ్వు అని చెప్పేసి హీరోయిన్ తో వాదన పడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ షాప్ అతను ఏమంటాడంటే నా 30 సంవత్సరాల సర్వీసింగ్ లో ఇంత అంతమైన కాఫీ టేబుల్ ని ఎక్కడా చూడలేదని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేసి మరి ఇదే టేబుల్ మీ ఇంట్లో ఉందని చెప్పి అడిగితే అతను మాత్రం సైలెంట్ అయిపోతాడు. దాంతో హీరోతో ఏముంటుందంటే చూడండి, అతను ఏదో ఒకటి చెప్పి మీ చేత కొనిద్దామని చూస్తున్నాడని చెప్పి అనడంతో హీరోకి మాత్రం ఆ టేబుల్ పెచ్చగా నచ్చేసి దయచేసి నా మాట విను, నేను ప్రతిదీ నీ మాట వింటున్నాను కదా, ఈ ఒక్కసారి నా మాట వినని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో కూడా తన భార్యను పట్టించుకోకుండా ఆ టేబుల్ ని కొనుక్కుంటాడు. అంతేకాకుండా ఆ టేబుల్ ని మోసుకుంటూ అపార్ట్మెంట్ కి వస్తాడు. వచ్చిన తర్వాత ఎలాగోలా మోసుకుంటూ దాన్ని తన ఇంటి డోర్ దగ్గర తెచ్చుకుంటాడు. అదే సమయంలో కరెక్ట్ గా తన ఇంటి పై నుండి లేడీ కిందకు వస్తూ ఉంటుంది అన్నమాట తన కూతురుతో. ఆవిడేంటంటే హీరో వాళ్ళ కొడుకుని చూసి పిల్లాడు చాలా బాగున్నాడు, అచ్చం మీ ఆయన పోలుకున్నాడు అని చెప్పేసి హీరోయిన్ తో మాట్లాడుతూ లోపలికి వెళ్తుంది. కానీ ఆవిడ కూతురు మాత్రం హీరో దగ్గరకు వచ్చి మన ఇద్దరు లవ్ విషయం మీ ఆవిడకి చెప్పావా లేదని చెప్పేసి అంటుంది. హీరో ఏమంటాడంటే ఇదేమో చిన్న విషయం అని చెప్పేసి ఆ అమ్మాయిని తిడుతూ ఉంటాడు. బేసికల్ గా ఆ అమ్మాయి హీరోయిన్ లవ్ చేస్తుంది, కానీ హీరో ఏమో ఆ అమ్మాయికి ఎలాగైనా నచ్చప్పాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయి లిఫ్ట్ లో హీరోకి ముద్దు పెట్టాలని చూసిందనమాట. అది కూడా గుర్తు చేసి తిడుతూ ఉంటాడు. ఈ వయసులో ఎవరికైనా అలా అనిపిస్తుంది, నువ్వెందుకు దాన్ని సీరియస్ గా తీసుకుంటావు, నువ్వు లవ్ అంటున్నావు, నాకు ఆల్రెడీ పెళ్ళి ఒక బాబు ఉన్నాడని చెప్పి అనడంతో ఆ అమ్మాయి మాత్రం మరి నా ఇన్స్టాగ్రామ్ ఫోటోస్ అన్నిటికీ లైక్ కొడుతున్నావు అని చెప్పి అనడంతో నాకు కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం, అందులో నువ్వు కుక్క పిల్లలే ఫోటోలు పెడుతున్నావు, అందుకని లైక్ కొట్టాను తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పేసి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు సంబంధం లేదు, నీ కొడుకుని నీ భార్యను వదిలేసి వచ్చేసి మన ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని చెప్పి అనడంతో హీరో కోపం వచ్చేసి అసలు నీకు అర్థం కావట్లేదని చెప్పేసి లోపలికి వచ్చి తలుపేసుకుంటాడు. ఆ తర్వాత తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఆ కాఫీ టేబుల్ ని మోల్డ్ చేసుకుంటూ ఉంటాడు. అలా మోల్డ్ చేసుకున్న అద్దం బిగించేటప్పుడు ఆ అద్దం ఊగుతూ ఉంటుంది. ఏంటి ఇలా ఊగుతుందని చెప్పి అనుకుంటున్నప్పుడు సడన్ గా హీరోయిన్ పక్కకు వచ్చి నేను అప్పుడే చెప్పానా ఇదేదో పనికి మళ్ళీ కాఫీ టేబుల్, నువ్వేమో ఎంతో బిల్డప్ ఇచ్చుకున్నావు అని చెప్పేసి హీరో నిక్కరిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ కాఫీ టేబుల్ మాన్యువల్ బుక్ తీసి చూస్తూ ఉంటాడు. అప్పుడు తనకు తెలిసే విషయం ఏంటంటే గ్లాస్ బిగించడానికి 5 స్క్రూలు కావాలి, కానీ వాళ్ళు ఇచ్చింది కేవలం 4 అనమాట. దాంతో ఆ విషయం తెలుసుకున్న హీరోయిన్ కి ఈ విషయం చెప్తాడు. దాంతో హీరోయిన్ ఇంకా ఎక్కిరిస్తూ ఉంటుంది. చూసావా ఆ షాప్ వాడు నేను మోసం చేస్తాడని చెప్పానని చెప్పి అనడంతో నువ్వు ఆగని చెప్పేసి హీరో ఆ షాప్ అతనికి ఫోన్ చేస్తాడు, జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో ఆయన ఏమంటాడంటే సారీ అండి, ఏదో తప్పు జరిగి ఉంటది, మీరు ఏం కంగారు పడకండి, ఆ స్క్రూ నేనే తీసుకుని మీ ఇంటికి వస్తాను, మీరు హ్యాపీగా ఉండని చెప్పి అనడంతో హీరో కూడా నవ్వుతూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం తిడుతూ ఉంటుంది. అలా జరుగుతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ ఏమంటుందంటే సరే ఇదంతా పక్కన పెట్టి కానీ ఇంకొంచేపట్లో మీ తమ్ముడు, ఆ తర్వాత మీ తమ్ముడు గర్ల్ ఫ్రెండ్ వాళ్ళిద్దరు వస్తారు, వాళ్ళిద్దరికి ఏం కావాలో చెప్పని చెప్పి అనడంతో నాకేం తెలుసు, వంట ఉండేది నువ్వు కాబట్టి నువ్వే కొట్టుకుపోయి తీసురా అని చెప్పి అనడంతో సరే నేను కూడా షాప్కి వెళ్తానని చెప్పేసి పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకుని వెళ్ళి సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేసేస్తానని చెప్పేసి హీరోయిన్ బయటికి వెళ్తుంది. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం డోర్ కొంచెం గట్టిగా వేసి వెళ్తుంది. అలా వేసి వెళ్ళటం వల్ల ప్రశాంతంగా నిద్రపోతున్న పిల్లాడు సడన్ గా లేచి ఏడుస్తూ ఉంటాడు. దాంతో హీరో వెళ్ళి తన కొడుకుని ఎత్తుకొని నువ్వేం కంగారు పడకరా, అమ్మ ఇప్పుడే బయటికి వెళ్ళింది వచ్చేస్తుందని చెప్పేసి ఆ పిల్లాన్ని ఆడిస్తూ ఉంటాడు. అంతేకాకుండా నేను ఒక కొత్త కాఫీ టేబుల్ కొన్నాను చూస్తామని చెప్పేసి ఆ కాఫీ టేబుల్ ఉన్న రూమ్ లోకి పిల్లాన్ని తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత మరి ఏమైందో కానీ సడన్ గా గ్లాసు పగిలిన శబ్దం వస్తుంది. ఆ పిల్లాడు కూడా ఏడు పాపేస్తాడు. హీరో మాత్రం వణికిపోతూ ఉంటాడు. అది కూడా మొహం నిండా బ్లడ్ ఉంటుంది అనమాట. అసలు ఏం జరిగిందంటే ఆయన ఏమన్నాడు, కాఫీ టేబుల్ అమ్మినాయన దీని మీద ఉన్న గ్లాసు అన్బ్రేకబుల్ అన్నాడు కదా. హీరో కూడా అదే ధైర్యంతో ఆ గ్లాసు మీద పిల్లాన్ని పడుకోబెట్టాడు. కాకపోతే ఆ పిల్లాడి వెయిట్కి గ్లాసు బ్రేక్ అయిపోయి ఆ గ్లాసు మొక్క వచ్చేసి పిల్లాడి మెడకు గుచ్చుకొని మెడ సపరేట్ అయిపోయి మండు సపరేట్ అయిపోయింది. అందుకనే పిల్లాడు ఏడు పాపేశాడు. అది చూసిన హీరోకి మైండ్ బ్లాక్ అయిపోయి అసలు ఏం జరిగిందో తెలియక అయోమయంలోకి వెళ్ళిపోతాడు. మరోవైపు పాపం ఇదేం తెలియక మన కథలో హీరోయిన్ షాపింగ్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో తన చిన్నప్పుడు ఫ్రెండ్ కలుస్తుంది అనమాట. తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ
ఏంటి నీకు పెళ్లి అయిపోయిందంట, మీ ఆయన చాలా మంచోడు అంట అని చెప్పి అంటంతో అవును చాలా మంచోడు జాలీ పర్సన్ అని చెప్పి అంటంతో మీ ఆయనతో నేను ఫోన్ లో మాట్లాడతానని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి హీరోకి ఫోన్ కల్పిస్తుంది. దాంతో ఆవిడ కూడా హాయ్ ఎలా ఉన్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు హీరో కూడా హలో అని చెప్పేసి మాట్లాడి సడన్ గా ఫోన్ కట్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ తన భార్య ఉంటుంది, పిల్లడు ఏం చేస్తున్నాడని అడిగితే సమాధానం చెప్పాలి కదా, దాంతో భయం వేసి ఫోన్ కట్ చేస్తాడు. కానీ హీరోయిన్ ఏంటంటే పాపం ఏదో టెన్షన్ లో ఉంటున్నాడు, పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు ఇందాక వచ్చేటప్పుడే, అందుకని కట్ చేసి ఉంటాడు, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటుంది. అందులోనూ తన ఫ్రెండ్ ఇంటికి వస్తానంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే చూడు మా ఇంట్లోకి ఇప్పుడే మేము షిఫ్ట్ అయ్యాము, సామాన్లన్నీ శుభ్రంగా చదువుకోలేదు, అంతా చెత్తగొప్పలా ఉంటుంది, కాబట్టి ప్రాపర్ గా అంతా షిఫ్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను పిలుస్తా అని చెప్పి అనడంతో సరే అని చెప్పేసి తన ఫ్రెండ్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే పిల్లాడి ఒంటి నిండా బ్లడ్ ఉంటుంది, ఆ బ్లడ్ కూడా హీరో మీద పడుతుంది, అది కూడా కింద పడుతుంది అనమాట. దాంతో ఆ డైపర్ కీపర్ మొత్తం తీసేసి పిల్లాడిని ఒక క్లాత్ లో చుట్టేసి సెపరేట్ గా ఉయ్యాల్లో పడుకోబెట్టి ఇల్లంతా క్లీన్ చేద్దాం అని చెప్పేసి క్లీనింగ్ సామాన్లు వెతుకుతూ ఉంటాడు. కానీ తన ఇంట్లో క్లీనింగ్ సామాన్లు ఉండవు, ఎందుకంటే వీళ్ళు కొత్తగా షిఫ్ట్ అయ్యారనమాట. దాంతో హీరో ఏం చేస్తారంటే పైన ఒక పాప ఉంది కదా, హీరోని లవ్ చేస్తా అని చెప్పి వెంట పడుతుంది. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే క్లీనింగ్ సామాన్లు దొరుకుతాయి అని చెప్పేసి ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు. సడన్ గా ఆ అమ్మాయి డోర్ ఓపెన్ చేసి ఏంటి ఒంటి నిండా రెడ్ కలర్ పెయింట్ ఉందని చెప్పి అంటంతో ఏం లేదు పిల్లటి రూమ్ కి పెయింట్ వేస్తుంటే మీద పడిందని చెప్పేసి అంటాడు. అదే సమయంలో ఆ అమ్మాయి ఏముంటుందంటే మరి మన విషయం నీ భార్యకి చెప్పావా, ఒకవేళ నువ్వు చెప్పకపోతే నేనే వెళ్ళి చెప్తాను, ఇది ఏమైనా సరే ఈ రోజు సాయంత్రం మన ఇద్దరం లేచిపోదాం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు హీరోకి పిచ్చ కోపం వచ్చేస్తుంది అనమాట. అయినా సరే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఏమీ లేదు ఒంటి నిండా పెయింట్ పడింది, అవి క్లీన్ చేసుకోవడానికి కొన్ని సామాన్లు ఇస్తావు, నేను మళ్ళీ కొనిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చిన తర్వాత ఆవిడ కూడా అడుగుతుంది ఏమైంది రెడ్ కలర్ పెయింట్ ఒంటి నిండా అని చెప్పి అనడంతో ఇలాగా పిల్లడి రూమ్ కి పెయింట్ వేస్తుంటే జరిగింది, కాకపోతే కొంచెం క్లీన్ చేసుకోవడానికి సామాన్లు కావాలి, కొంచెం ఇస్తారా అని చెప్పి అనడంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి డిటర్జెంట్ పౌడర్ ఆ తర్వాత బ్రష్ రకరకాల సామాన్లు ఇస్తుంది. అవి తీసుకుని హీరో హడావుడిగా తన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సడన్ గా లిఫ్ట్ నుంచి ఒక అతను వస్తాడు. అతను ఎవరో కాదు హీరోకి కాఫీ టేబుల్ అమ్మిన అతను అనమాట. అతను వచ్చేసి సార్ మీరు అడిగారు కదా అందుకని స్క్రూ తీసుకొచ్చాను సార్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు చాలా ఇంపార్టెంట్ సార్, అందుకని నేనే వచ్చాను, మీరు హ్యాపీగా మీ టేబుల్ బిగించుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు హీరోకి పిచ్చగా కోపం వస్తుంది. కానీ తన పరిస్థితి తానే తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా ముందు ఇంట్లోకి వెళ్ళి ఇల్లు క్లీన్ చేయాలి, ఎందుకంటే తన భార్య ఎప్పుడు వస్తుంది ఏమని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ మనోడు మాత్రం సార్ మా షాప్ లో కాంపిటీషన్ జరుగుతుంది సార్, దానికి మీ ప్రాపర్ నెంబర్ కనుక ఇచ్చి మీరు సైన్ చేస్తే అందులో మీరు ఫ్యాన్ గెలుచుకోవచ్చు అని చెప్పేసి హీరోకి ఆఫర్లు ఇస్తూ ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నాకు అవసరం లేదండి అని చెప్పినా సరే లేదు సార్ మీరు మా కస్టమర్ కాబట్టి మీరు ఫ్యాన్ గెలుచుకునే అవకాశం మీరు వదులుకోకూడదని చెప్పేసి హీరోని అడిగి మరి అసలు వదలకుండా తనకు సంబంధించిన డీటెయిల్స్ తన మొబైల్ నెంబర్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ షాప్ అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో కూడా లోపలికి వెళ్ళిపోయి ఇల్లంతా శుభ్రం క్లీన్ చేసుకుంటాడు. అంతేకాకుండా గ్లాస్ పీసులు తీసేసి ఒక కవర్లో వేస్తాడు. కాకపోతే సోఫా కింద హీరో పిల్లాడి తలకాయ ఉంటుంది అనమాట. అది చూసి హీరో ఎంతగానో బాధపడతాడు, ఎందుకంటే లేక పుట్టిన పిల్లాడు అనమాట, ఇలా అయిపోయింటని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. మరో పక్క తన భార్య వచ్చేటైతే ఏం చెప్పాలని చెప్పేసి భయపడుతూ ఉంటాడు. మొత్తం క్లీన్ చేస్తాడు కానీ అక్కడక్కడ బ్లడ్ మరకలు మాత్రం అస్సలు పోవు. దాంతో చేసేదేం లేక హీరో బాత్రూమ్కి వెళ్ళి శుభ్రంగా స్నానం చేస్తాడు. తన చేతికి కట్టుకొని బట్టలు మార్చుకొని ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి బయట హీరోయిన్ బెల్లు కొడుతుంది అనమాట. కానీ హీరోకి మాత్రం ఆ డోర్ తీయాలంటే ఏదోలా ఉంటుంది, భయపడుతూ ఉంటాడు. మరో పక్క హీరోయిన్ బెల్లు కొడుతూ ఉంటుంది. హీరో మాత్రం వెళ్ళి డోర్ తీయడానికి మనసు రాక అలాగే నుంచుని పోయి ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం బెల్లు కొడుతూనే ఉంటుంది. దాంతో హీరో చేసేదేం లేక వెళ్ళి డోర్ తీస్తాడు. తీసిన తర్వాత ఏంటండి ఏమైంది డోర్ తీయట్లేదు, ఇందాక మా ఫ్రెండ్ ఫోన్ చేసినా కూడా మధ్యలో కట్ చేశారు, ఏమైంది మీకు అని చెప్పి అంటంతో హీరో నిజం చెప్తాడు అనమాట. ఇలాగ నేను టేబుల్ కొన్నాను కదా దాని గ్లాసు పగిలిపోయిందని చెప్పి అంటంతో హీరోయిన్ పెద్దగా నవ్వుతుంది. నేను చెప్పానా వాడంతా నీకు అబద్ధం చెప్తున్నాడని చెప్పి, వాడు అన్బ్రేకబుల్ గ్లాస్ అన్నాడు, నీకు అప్పుడే అర్థం అవ్వాల్సింది, కానీ ఏం చేస్తాం నా మాట వినలేదని చెప్పేసి హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది. కానీ హీరో మాత్రం అలాగే నుంచొని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏముంటుందంటే మన అబ్బాయి ఏడని చెప్పి అంటంతో ఏం లేదు నువ్వు వెళ్ళేటప్పుడు డోర్ వేసావు కదా, పిల్లాడు పెద్దగా ఏడ్చాడు, అలా ఏడుస్తూనే ఉన్నాడు, నువ్వు వచ్చి ఒక 5 నిమిషాల ముందే పడుకోబెట్టాను, డైపర్ మొత్తం చేంజ్ చేశాను, పాపం పిల్లాడిని ప్రశాంతంగా పడుకోనివ్వు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సర్లే పిల్లాడు పడుకుంటే చాలని చెప్పేసి మెల్లగా లోపలికి వస్తుంది. వచ్చి చూస్తే కాఫీ టేబుల్ పక్కన బ్లడ్ ఉంటుంది అనమాట. అదేంటండి బ్లడ్ ఉంది ఎక్కడ అని చెప్పి అడిగితే ఏమీ లేదు ఆ గ్లాస్ ముక్కలు తీస్తుంటే నా చేయి తెగిందని చెప్పి అంటంతో చూసుకోవాలి కదండి అని చెప్పేసి హీరోయిన్ తిడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే సరే మీ తమ్ముడు వచ్చే టైం అయింది వంట ప్రిపేర్ చేద్దాం రండి అని చెప్పేసి ఇద్దరు కలిసి వంట ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలా ప్రిపేర్ చేసేటప్పుడు పిల్లాడి దగ్గర ఒక వాకీటాకీ ఉంటుంది అనమాట, వీళ్ళ దగ్గర ఒక వాకీటాకీ ఉంటుంది. అక్కడ చిన్న సౌండ్ వచ్చినా సరే ఆ వాకీటాకీ రిసీవ్ చేసుకుని వీళ్ళకి సెండ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఉన్న వాకీటాకీలో సౌండ్ వస్తూ ఉంటుంది. ఏమండి పిల్లాడు యూరిన్కి వెళ్ళినట్టున్నాడు వెళ్ళండి అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే పిల్లాడికి తల లేకుండానే మొండెని పడుకోబెట్టాడు కదా దాంట్లోంచి బ్లడ్ కారి కింద పడుతుంది ఆ సౌండ్ అనమాట. అది చూసి హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అయినా సరే భయపడకుండా బయటకు వచ్చి క్యాజువల్ గా వైన్ తాగుతూ ఉంటాడు. ఏంటండి ఆ సౌండ్ అని చెప్పి అంటంతో ఏమి లేదు పిల్లాడే యూరిన్కి వెళ్ళలేదు కానీ ఈ డివైజ్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయం
సమయంలో హీరోకి తన పిల్లాడు ఏడ్చిన శబ్దం వస్తుంది అనమాట. నీకేమైనా పిల్లాడు ఏడ్చిన శబ్దం వచ్చిందని చెప్పేసి హీరోని అడుగుతాడు. కానీ హీరోయిన్ అలాంటిదేం లేదండి అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో బెల్ కొడతారు. హీరోయిన్ వీళ్ళు తలుపు తీస్తే వచ్చింది ఎవరో కాదు, హీరో వాళ్ళ తమ్ముడు, ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్. వెంటనే హీరో వాళ్ళ తమ్ముడు హీరో దగ్గరకు వచ్చి చాలా రోజులైందిరా నేను చూసని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరో మాత్రం డల్ గా ఉంటాడు. ఏమైందిరా నీకు ఇలా ఉండవు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ వచ్చి ఏమంటుందంటే ఏమీ లేదు, తను ఎంతో ఇష్టంగా ఒక కాఫీ టేబుల్ కొన్నాడు, కాకపోతే దాని గ్లాస్ పగిలిపోయిందని చెప్పి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే ఎరా ఒక కాఫీ టేబుల్ కోసం ఇంత బాధపడాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ తమ్ముడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే మీ అబ్బాయి కోసం నేను మంచి డ్రెస్ తీసుకొచ్చారని చెప్పేసి డ్రెస్ చూపిస్తుంది. ఆ డ్రెస్ హీరోయిన్ కి ఎంతగానో నచ్చేస్తుంది. ఆ తర్వాత నీకు ఇల్లంతా చూపిస్తాను రా అని చెప్పేసి హీరో తమ్ముడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్లిపోతుంది హీరోయిన్. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఏమడుగుతాడంటే ఎరా ఎందుకురా బాధపడుతున్నావు, ఏమైందో చెప్పని చెప్పి అంటూ ఉంటాడు. కానీ హీరో మాత్రం ఏమీ చెప్పలేకపోతాడు. అదే సమయంలో హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే ఒకవేళ మీ ఇంటి పై నుండి ఆ చిన్న అమ్మాయి ఏమైనా ఇబ్బంది పడుతుందని చెప్పి అడిగితే చిచ్చి అలాంటిదేం లేదని చెప్పి అంటాడు. కానీ హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే ఏది ఏమైనా సరే నువ్వు నిజం చెప్పకుండా నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళను, కొంచెంసేపు టైం తీసుకో, ప్రశాంతంగా ఉండు, ఆ తర్వాత నాకు చెప్పని చెప్పేసి హీరో వాళ్ళ తమ్ముడు అక్కడ నుంచి పక్క గదిలోకి వెళ్తాడు. ఆ తర్వాత కొంచెంసేపు వాళ్ళు మాట్లాడుకొని హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే అవునన్నయ్య పెళ్ళాన్ని చూడాలని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ముందు భోజనం చేద్దాంరా, ప్రశాంతంగా ఉండి నిద్రపోని అని చెప్పేసి అంతటి భోజనం చేయమంటాడు. దాంతో అందరు కలిసి భోజనం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా హీరో బాధపడుతూ ఉంటాడు. కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం హీరోని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఎరా ఒక టేబుల్ కోసం ఎంత బాధపడతానని చెప్పి అంటూ ఉంటాడు. కానీ హీరో మాత్రం ఆలోచిస్తూనే ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే చూడండి ఇప్పుడు నేను ఒక మీకు గుడ్ న్యూస్ చెప్తున్నానని చెప్పేసి మెల్లగా తన పర్సులో ఒక ఫోటో తీస్తాడు. చూసి హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే హీరో వాళ్ళ తమ్ముడు కూడా తండ్రి కాబోతున్నాడు. కాకపోతే హీరో మాత్రం అలా సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. ఎటువంటి రియాక్షన్ తన ఫేస్ లో చూపించడు. అంతేకాకుండా పద్దాకల పెళ్ళాడు అని చెప్పి మాట్లాడుతుంటే హీరో కోపం వచ్చేసి ఎరా నీకు పిల్లల్ని పెంచడం చేత కాదు, అందులో నీ భార్యను చూస్తే చాలా చిన్న అమ్మాయిలా ఉండింది, ఆ అమ్మాయికి ఒక పిల్లాన్ని కనిపెట్టి ఏం చేద్దామని చెప్పేసి హీరో తన కోపం తన తమ్ముడు మీద చూపిస్తాడు. దాంతో తన తమ్ముడు ఏంటంటే వాళ్ళ అన్నయ్య ఏదో ప్రాబ్లం అని చెప్పి అర్థం చేసుకుని మీరేం కంగారు పడకండి, అన్నయ్య నేను కనుక్కుంటా అని చెప్పి అంటాడు. కానీ హీరో మాత్రం పక్కకి వచ్చేసి వాష్రూమ్ కి వస్తాడు. వచ్చిన తర్వాత తన భార్యకి తన పిల్లాడు చనిపోయాడు అనే విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక కనీసం వీడియో రికార్డ్ చేశానని చెప్దామని చెప్పేసి బాత్రూమ్ లెక్కలు కూర్చొని వీడియో రికార్డ్ చేస్తూ చెప్తూ ఉంటాడు. చూడు ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అంటే ఖచ్చితంగా నేను బతికుంటాను, ఎందుకంటే మన పిల్లాడి చావు కారణమైంది నేనే, కానీ నువ్వు ఎంత చెప్పినా సరే వినకుండా ఆ టేబుల్ కొన్నాను, ఆ టేబుల్ ఇప్పుడు మన పిల్లాడిని చంపేసిందని చెప్పేసి బాత్రూమ్ లో కూర్చొని వీడియో రికార్డ్ చేస్తూ బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ తమ్ముడు దూరం నుంచి చూస్తాడు అనమాట. వీడింటి డోర్ సరిగ్గా వేసుకోకుండా బాత్రూమ్ లో కూర్చొని బాధపడుతున్నాడు అని చెప్పేసి హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత అసలు ఏమైందో చెప్పరా అని చెప్పేసి తనని గదిలోకి తీసుకొస్తాడు. అప్పుడు హీరో జరిగింది మొత్తం చెప్తాడు. హీరో వాళ్ళ తమ్ముడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పిల్లాడు ఎక్కడరా అని చెప్పి అంటంతో వెళ్లి చూస్తే పిల్లాడి తల కట్ అయిపోయి ఉంటుంది. మరి తల ఎక్కడరా ఉందని చెప్పి అడిగితే సోఫా కింద ఉందని చెప్పి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడికి ఏం అర్థం కాదు. అదే సమయంలో హీరో ఏమంటాడంటే అరే నా భార్యకి ఈ విషయం చెప్పే ధైర్యం నా దగ్గర లేదు, నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతా అని చెప్పి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే ఎరా నువ్వు చచ్చిపోతే మాత్రం వదిన హ్యాపీగా ఉంటుందా, నువ్వు అలాంటి డిసిజన్ తీసుకోమాకు, ఈ విషయం మెల్లగా చెప్దాం, నువ్వేం కంగారు పడకని చెప్పి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే ఏంటి అన్నదమ్ములందరూ లోపలికి వెళ్ళి చాలాసేపు అవుతుంది, ఏమైందని చెప్పి అడుగుతున్నప్పుడు ఏమీ లేదని చెప్పేసి హీరో వాళ్ళ తమ్ముడు మెల్లగా బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే ఏమైంది మీ అన్న డల్ గా ఉన్నాడు, అందులోనూ పిల్లాడికి పాలిచ్చి చాలాసేపు అవుతుంది, కానీ ముందు పిల్లాడి దగ్గరికి వెళ్ళనివని చెప్పి అంటంతో చూడు వదిన నువ్వేం కంగారు పడ మాకు, ఒక 10 నిమిషాల్లో పిల్లాడిని నేను ఎక్కిస్తానని చెప్పేసి హీరో వాళ్ళ తమ్ముడు డోర్ వేస్తాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ తమ్ముడు హీరో పక్కన వచ్చి కూర్చుంటాడు. చూడరా మన దగ్గర ఇంకా కేవలం 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది, ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నువ్వు ఆలోచించుకో అని చెప్పేసి ఇద్దరు కూర్చొని ఆలోచిస్తారు అసలు ఏం చెప్పాలా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో డోర్ కొడతారు. ఎవరు అని చెప్పి హీరోయిన్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే వచ్చింది ఎవరో కాదు ఆ పైనుండే అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి ఏంటంటే మీ ఆయన ఉన్నాడా అంటే అని చెప్పేసి అంటుంది. ఉన్నాడు అమ్మాయి అంటే కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, నీతో మాట్లాడాలి, మీ ఆయనతో మాట్లాడాలని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడమ్మా అంకుల్ కొంచెం మనసు బాగాలేదు, కొంచెం డల్ గా ఉన్నాడు ఈ రోజు, రేపు వచ్చి మాట్లాడతామని చెప్పినా సరే ఆ అమ్మాయి మాత్రం నేను ఇప్పుడేం మాట్లాడాలని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే రేపు రావచ్చు కదమ్మా అని చెప్పేసి అంటుంది. కానీ ఆ అమ్మాయి ఏమంటుందంటే అంకుల్ నాకు లిఫ్ట్ లో ముద్దు పెట్టాడని చెప్పి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆ అమ్మాయిని లోపల తీసుకొచ్చి ఏమండి ఈ అమ్మాయి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, నువ్వు లిఫ్ట్ లో ఈ అమ్మాయికి ముద్దు పెట్టావంట, ఒకవేళ ఆ విషయం బయటపడుతుంది అని చెప్పేసి నువ్వు పొద్దు నుంచి డల్ గా ఉన్నావు అని చెప్పి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడు వచ్చేసి అలాంటిది ఏం లేదు వదినా, ఇది వేరే విషయం, అన్నయ్య వేరే విషయంలో టెన్షన్ ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ మాత్రం మరి ఏం జరిగిందో చెప్పు, ఆ అమ్మాయి వచ్చి లిఫ్ట్ లో ముద్దు పెట్టావంటున్నావు అని చెప్పి అంటంతో హీరో మాత్రం స్టన్ అయిపోయి నుంచొని ఉంటాడు. ఎందుకంటే తన కొడుకు ఎలా చనిపోయాడో తన భార్యకి చెప్పాలని తెలియక పిచ్చి పిచ్చిగా తానే ఆలోచించుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ పైనుంచి వచ్చిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి చేతిలో ఒక కుక్క ఉంది కదా, ఆ కుక్క అమ్మాయి కింద వదిలిపెడుతుంది అనమాట. హీరో వాళ్ళ కొడుకు తల ఉంది కదా సోఫా కింద, అక్కడికి వెళ్ళి అరుస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి అమ్మా నీ కుక్కను అలా వదిలిపెట్టావు, అదేంటి అక్కడికి వెళ్ళి అరుస్తుందని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయంలో ఆ కుక్క ఏంటంటే
ఏంటంటే ఆ పిల్లాడి తల తీసుకుని బయటకు వస్తుంది. హీరోయిన్ తప్ప ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ తలను చూస్తారు. వెంటనే హీరో వాళ్ళ తమ్ముడు భార్య ఉంది కదా, అంటే గర్ల్ ఫ్రెండ్, ఆ అమ్మాయి ఏంటంటే ఆ పిల్లాడి తలను చూసి వామిటింగ్ చేసుకుంటుంది. అదే సమయంలో అందరూ వణికిపోతూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ హీరో తమ్ముడు మాత్రం ఏమి లేదు అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటాడు. కానీ పైన అమ్మాయి మాత్రం అదేదో తల్లా ఉందని చెప్పేసి అనడంతో ఏం జరిగిందో చెప్పని చెప్పేసి హీరోని పెద్దగా అరుస్తుంది. ఇంకా చేసేదేం లేక హీరో తమ్ముడు జరిగింది చెప్తాడు. దాంతో ఆ పిల్లాడి తల పట్టుకొని హీరోని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన పిల్లాడు చివరికి ఇలా అయిపోయాడని చెప్పేసి హీరోను అతి భయంకరంగా ఏడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరో కూడా పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే తన పిల్లాడి తల తీసుకొని మెల్లగా విండో దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ బాల్కనీలోకి వెళ్తుంది. సడన్ గా తాను మాయమైపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు ఇంటి చుట్టూ పోలీసులు ఉంటారు. అక్కడికి వచ్చిన పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అది కూడా హీరో వాళ్ళ తమ్ముడిని ఎంతమంది ఉన్నారు పైన చెప్పడంతో నేను నా భార్య ఒక పాప ఉన్నాం, అసలు ఏం జరిగిందో చెప్పని చెప్పడంతో జరిగింది మొత్తం చెప్పి ఫస్ట్ మా వదిన పైనుంచి దూకింది, ఆ తర్వాత ఆ బాధ తట్టుకోలేక మా అన్నయ్య కూడా పైనుంచి దూకి చనిపోయాడని చెప్పడంతో పోలీసులకు అప్పుడు అర్థం అవుతుంది. ప్రాపర్ గా మనకు కూడా అప్పుడు అర్థం అవుతుంది హీరోయిన్ ఇద్దరు చనిపోయారని చెప్పేసి. సరే లోపలికి వెళ్దాం చెప్పేసి పోలీసులు అప్పుడే లోపలికి వెళ్తారు. అదే సమయంలో అక్కడ చనిపోయిన హీరోయిన్, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కొడుకు, వాళ్ళ ముగ్గురుతో పాటు అక్కడ కాఫీ టేబుల్ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఆ రెండు చేస్తేనే మన ఛానల్ కొంచెం రీచ్ ఉంటుంది. అంతేకాకుండా నాకు కూడా వీడియోస్ చేయడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా ఎలా ఉందనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి. నచ్చితే నచ్చిందని చేయండి, లేకపోతే లేదని చేయండి. ఏదేమైనా సరే కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.